తాత, భీష్ముడు బాణాల మీద ఎందుకు పడిపోయాడు? నీకు భీష్ముడి కురుక్షేత్ర యుద్ధం గురించి చెప్తాను. కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇరు సేనలు మోహరించాయి. వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో సంజయుడు యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు. ఒకరోజు సంజయుడు యుద్ధభూమికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చి ఏడుస్తూ భీష్ముడు యుద్ధంలో అంపశయ్య మీద ఒరిగిపోయాడు అని చెప్తాడు. పరశురాముడు లాంటి మహాపరాక్రమవంతుణ్ణి నిలువరించిన భీష్ముడి పరాజయం విని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తాడు. జరిగిన యుద్ధ విశేషాలు సంజయుడు చెప్పటం మొదలుపెడతాడు. కురుక్షేత్రంలో యుద్ధం మొదలైంది. దుర్యోధన, దుశ్శాసన, కృప, అశ్వత్థామ, కృతవర్మ, బాహ్లిక, భగదత్త, సోమదత్త, భూరిశ్రవ, సైంధవాదులు సింహనాదాలు చేస్తూ భీష్మ నిర్మితమైన మానుష్య వ్యూహంతో ముందుకు దూకారు. ధర్మరాజు నాయకుడిగా, పాండవ ముఖతిలకం వలె దృష్టద్యుమ్నుడు సర్వసేనాధిపతిగా, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, జరాసంధుడి కొడుకు సహదేవుడు, చేకితానుడు, శిశుపాలుడి కొడుకు దృష్టకేతువు, భీష్ముణ్ణి చంపడానికి పుట్టిన శిఖండితో పాటు భీమసేనుడు, నకుల సహదేవులతో కూడిన అచల వ్యూహంతో పాండవసేన ముందుకురికింది. ముందు అర్జునుడు దుర్గాదేవిని స్తుతిస్తాడు. కృష్ణార్జునులిద్దరూ రథం మీద నిలబడి శత్రువుల చెవులు బ్రద్దలయ్యేలా పాంచజన్యం, దేవదత్తాలతో శంఖారావం చేశారు. రెండు సేనలు ప్రళయకాల సమయంలో ఉప్పెన వచ్చిన మహాసముద్రాల వలె కనిపించాయి.